ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల గురించి కానివ్వండి అన్నీ తెలియజేయడం జరిగింది. మనం మళ్ళీ చెప్పిందే చెప్పి నేను మీకు బోర్ కొట్టేయకుండా మీకు తదుపరి ఇంక జరగబోయేటి ఏమనంటే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చి తర్వాత మనంతా మద్రాసీలుగా పిలువబడుతున్నాం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఎక్కడ మన భారతదేశంలో ఏమీ గుర్తింపు లేదు. అందరూ మన నార్త్ ఇండియాకి పోతే మద్రాసీలు అనేవాళ్ళు. తర్వాత మన జిల్లాలోనూ పుట్టి జువలదిన్నె గ్రామం పక్కనే శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు కొన్ని నెలలు అంటే దగ్గర దగ్గర 50-60 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి మనకి నిజమైన స్వాతంత్రం మద్రాసీల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్గా రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు కర్నూలులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ పెట్టారు. ఈ మధ్య కాలంలో ఇక్కడ మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నుంచి కూడా విడిపోయి ఇప్పుడు మనం రాష్ట్రం లేకుండా మొన్న సగం అభివృద్ధి జరిగింది. అభివృద్ధిని సగంలో గత ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు దాన్ని ఘాట్లో పెట్టేదానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అదేవిధంగా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా వచ్చానంటే మనకు ఒక్కొక్కటి పాయింట్గా అర్థం అవ్వాలని. ఇవన్నీ చెప్పేదానికి కారణం పక్కనే చూడండి మన ఎంపీడీఓ ఆఫీసు. గత ప్రభుత్వంలో పగలగొట్టేశారు, దాన్ని ఏమీ పూర్తి చేయకుండా అట్లాగే ఆపేశారు. ఆ ప్రభుత్వంలో కూడా జెడ్పీ నిధులు కొంచెం, తర్వాత మండల నిధులు కొంచెం వేశారు, బేస్మెంట్ వర్క్ వేసి ఆపేశారు. ఇప్పుడు మన ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారితో మాట్లాడి ఎంపీడీఓ గారు కానివ్వండి, ఎంపీపీ గారు కానివ్వండి, జెడ్పీసీ వాళ్ళందరినీ కలుపుకొని ఆయనతో మాట్లాడి ఈ తదుపరి బిల్డింగు పూర్తి చేసి ఈ ఆగస్టు 15 నుంచి వచ్చే ఆగస్టు 15 లోపల ఆ బిల్డింగ్లోకి మనందరం మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే ఆ బిల్డింగ్లోనే స్వాతంత్ర దినోత్సవం జరిగేదానికి మనం ఆడ ప్రోగ్రాం నడుపుకునేదానికి మా వంతు ప్రయత్నంగా కురుగొండ్ల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని కొరవ బ్యాలెన్స్ పని చేయించేటట్టు మాట్లాడతామని తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా వచ్చామంటే మనం ఎన్నో రోడ్లు చూసాం. ఈ అక్రమ మైనింగ్ పోయినసారి కూడా చెప్పాం, రోడ్లు ఎంత గలీజ్గా గందరగోళం ఉన్నాయని. మనం స్వాతంత్రం పాత రోజుల్లో మనకు తెచ్చిన స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాం. ఈ మధ్య జరిగిన ఈ అక్రమ మైనింగ్లో ఎంత చండాలంగా రోడ్లు అయిపోయినాయి. మన పిల్లలకి మనం భావితరాలకి ఏం మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం గూగుల్లో కొడితే ప్రతి మన ఈ పాటలన్నీ జాతీయ గీతాలు కానివ్వండి, ఏమైనా పాటలన్నీ దాంట్లో వస్తున్నాయి. కానీ ఈ రోడ్ల గురించి ఎక్కడ రావు. కానీ మనం అవన్నీ మొత్తం రెడీ చేసుకోవాలా, దానికని మీకు ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఎన్ఆర్జీఎస్ కానివ్వండి, తర్వాత ఈ మండల గ్రాంట్లు కానివ్వండి, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని పార్టీలతో సంబంధం లేకుండా అట్లు వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి అన్ని పార్టీలు కలుసుకొని యాజ్ ఎ మండల ప్రెసిడెంట్గా నా కోరిక ఏంటంటే మండలాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, కురుగొండ్ల రామకృష్ణ గారికి ఎలా మంచి పేరు తేవాలి, ప్రభుత్వానికి ఎలా మచ్చ లేకుండా మంచి పేరు తేవాలనేది మా ఉద్దేశం. అందుకని ఈ సభాముఖంగా అందరినీ నేను కోరుకునేది ఏంటంటే పార్టీలు పక్కన పెట్టండి. ఆ 10 రోజులు ఆ నెల రోజులు ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ పార్టీని ఇది మా పార్టీ మనం చేద్దాం. మనం డెవలప్మెంట్ చేస్తే పలానప్పుడు పలానా టైంలో ఆ బిల్డింగ్ కట్టారు, ఆ రోడ్డు వేసారని ఇప్పుడు మనం పాత రోజుల్లో స్వాతంత్రం తెచ్చిన దాని గురించి ఈరోజు మనం ఎటు చెప్పుకుంటున్నాము. రేపు రాబోయే రోజుల్లో మన భావితరాలు పిల్లకాయలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చెప్పుకునేదానికి మనకు బాగుంటుంది. అందుకని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు గెలిచిన సర్పంచ్లు కానివ్వండి, ఎంపీటీసీలకు కానివ్వండి, మీకు అందరికీ ఈ సభాముఖంగా విజ్ఞప్తి, పార్టీలు పక్కన పెట్టి అభివృద్ధికి తోడ్పడండి. మీ వంతు సహాయం మాకు చేసిన